మై ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? మీ అందరినీ మరొకసారి కలుసుకోవడం నాకైతే చాలా సంతోషం. బ్రదర్స్, కొన్ని ఇబ్బందుల వల్ల ఆటోలకు సంబంధించి కొన్ని వీడియోస్ చేయాల్సింది, వెళ్ళడానికి నాకు సరైన సమయం కుదరకుండా వెళ్ళలేదు. సరే, ఓకే, మనకైతే ప్రతిరోజు సాయంత్రం వీడియో కావాలి కాబట్టి ఒక మంచి పాయింట్ తీసుకొని నేనైతే వీడియో చేస్తున్నా. పాయింట్ ఏంటంటే, ఈరోజు మనం ఇంత ప్రెషర్లో ఉండడానికి, లేకుంటే భయపడుతూ ఉండడానికి కారణం ఏంటి అంటే, మన ఆటో డ్రైవర్లకు ఎక్కువ ఇబ్బంది పెట్టేది అప్పులు. ఒకవేళ ఈ వారమంతా సంపాదించినాము, మనకు సరైన ఆదాయం లేదు అని అనుకుంటే ఆదివారం నాటికో సోమవారం నాటికో ఫైనాన్స్ కట్టాలి. అప్పులు. నెల మొత్తం బండి తోలాము, రకరకాల ఇష్యూస్ వల్ల మనం మన పర్సనల్ విషయాలకు డబ్బులు ఖర్చు పెట్టుకున్నాం. కానీ 1వ తేదీ 2వ తేదీ వస్తే, అంటే మన నెల పూర్తయిపోయినటువంటి రోజు, ఆ రోజుకి ఆటోలకు ఈఎంఐ కట్టాలా. ఇలా అప్పులు అన్నది భయంకరంగా మనల్ని ప్రెషర్ పెడతా ఉంటుంది, తట్టుకోలేని పరిస్థితి. ఇలా అప్పులు బాధ భరించలేక ఆటో డ్రైవర్లలో చచ్చిపోయిన వాళ్ళను కూడా నేను చూశాను. మనశ్శాంతి లేకుండా, ఇంటికి పోలేకుండా ఫోన్లు ఆఫ్ చేసి పెట్టుకున్న వాళ్ళని నేను చూశాను. రోడ్డు పైన పడుకునేటువంటి వాళ్ళని నేను చూశాను. ఇలా అనేక మందిని చూసిన తర్వాత నాకు అనిపించింది, సరే ఓకే, దీని గురించి మన ఫ్రెండ్స్కు ఒక సలహా ఇద్దాం. ఆ సలహా ఒక్కరికి కాకపోయినా ఒక్కరికి ఎక్సలెంట్గా పనిచేస్తుంది. వాళ్ళు ఆ సలహాని పాటిస్తే ఆ ప్రెషర్ నుంచి కొంచెం తగ్గిపోతుంది. ఇప్పుడు మనం తెల్లారితో రోడ్డుపైకి పోయినాము, సాయంత్రం వరకు ప్రశాంతంగా బండి తోలుకుంటే ఒక 500-1000 సంపాదిస్తే, సాయంత్రం కాకపోతే రేపైనా సరే ఇవ్వవలసిన వాళ్ళకి మనం డబ్బులు ఇచ్చేస్తాం. కానీ ఈ ప్రశాంతంగా బండి తోలుకోకుండా గంటకు ఫోన్ చేసి విసిగిచ్చి మన ప్రాణం తీస్తా అంటే, అట్లా అప్పు కట్టలేని పరిస్థితి, ఇట్లా బండి తోలలేని పరిస్థితి. ఇలా భయంకరమైన మెంటల్ టెన్షన్. ఇలాంటి మెంటల్ టెన్షన్ పడకుండా ఉండడానికి నేను చాలా కాలం నుంచి ఒక పద్ధతి పాటిస్తున్నాను. ఆ పద్ధతి నేను ఈరోజు మీకు చెప్తాను. ఆ పద్ధతి వల్ల మెంటల్ టెన్షన్ నుంచి మీరు కొంత ఉపశమనం పొందుతారు. అప్పు పూర్తిగా చిటికి వేసేట్టు ఎగిరిపోతుంది దాని అర్థం కాదు, కానీ ఉపశమనం పొందుతారు. ఏంటి అంటే, సరే, ఇప్పుడు దీన్ని నేను చెప్పే ముందు నేను మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు మీరు ఎవరికో ఫోన్ చేయాలి అనుకున్నారు, ఫోన్ జోబీలోంచి తీసుకున్నారు, కీప్యాడ్ ఓపెన్ చేసినారు, వాళ్ళ పేరుపై నొక్కారు, ఇంకా ఫోన్ చేయాలి, కరెక్ట్గా వాళ్ళు ఫోన్ చేస్తారు. మీరు గమనించారా? సరే, నా చిన్నప్పుడు నా అనుభవాలు, మేము ఎవరైనా బంధువుల ఇంటికి పోవాలనుకున్నాం, మొత్తం రెడీ అయ్యి ఇంట్లోంచి బయట వెళ్దాం అనుకుంటాం, కానీ కరెక్ట్గా అప్పుడు వాళ్ళే వస్తారు. ఈ 2 సంఘటనలు నేను ఎందుకు చెప్తున్నానంటే, మనం ఫోన్ చేయాలి అని అనుకున్నాము, అవతల వాళ్ళే మనకు ఫోన్ చేస్తారు. అది ఎలా సాధ్యం? అదే సెకండ్కే జస్ట్ మనం పేరు నొక్కేసాం, నంబర్ నొక్కేసాం, ఇంకా డైల్ చేస్తే ఫోన్ పోతుంది. కరెక్ట్గా అదే టైంకి వాళ్ళు ఫోన్ చేస్తారు. ఎలా ఫోన్ చేస్తారు? వాళ్ళకు ఆ విషయం ఎలా తెలుసు? ఇది వచ్చిందారా, ప్రకృతి మనకిచ్చేటువంటి ఒక గొప్ప వరం. మనం మనసులో దేన్నైతే బలంగా అనుకుంటామో అలా బలంగా అనుకునేది మన జీవితాల్లో జరుగుతుంది. ఇప్పుడు ఈ అప్పుల విషయంలో ఏంటి, వాడు ఫోన్ చేస్తాడేమో, వీడు ఫోన్ చేస్తాడేమో అని చెప్పిందనా, ఈ ఆలోచించి మన మనస్సు మనకు తెలియకుండా ఎవరైతే మనకు అప్పు ఇచ్చారో వాళ్ళకు కొన్ని సిగ్నల్స్ పంపిస్తుంది. ఆ సిగ్నల్స్ వల్ల ఏమవుతుంది, వాళ్ళకు అక్కడ వేరే పనిలో ఉండి అడిగే ఉద్దేశం లేకపోతే కూడా సరే, కానీ మన మనసు పంపించేటువంటి సిగ్నల్స్ ద్వారా వాళ్ళ మనసు కొంచెం గ్రహించి వెంటనే మనకు ఫోన్ కొడతారు. ఏం డబ్బులు ఎక్కడా? ఏం బాబు, డబ్బులు ఎక్కడా? ఎందుకు ఇలా చేస్తున్నావు అని చెప్పిందనా వెంటనే ఫోన్ కొడతారు. కానీ అదే మనం ఏదో ఒక రోజు గ్యాప్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఫోన్ చేస్తుంటే, ఈ లోపల డబ్బులు రిజిస్టర్ అయిపోయింటాయి, వాళ్ళు ఫోన్ చేసిన వెంటనే మనం వాళ్ళకి డబ్బులు ఇచ్చేస్తాం. దీనికి అన్నిటికీ కారణం ఏంటి అంటే, మనం ఒక సంఘటనను బలంగా మళ్ళీ తలుచుకోవడం. మనకు వీడు అప్పించాడు, ఈరోజు సోమవారం అప్పించాడు, వీడిని మళ్ళీ తలుచుకోవడం. లేకపోతే మంగళవారం నాటికి ఆటో ఫైనాన్స్ కట్టాలా, ఆ ఫైనాన్స్ని మళ్ళీ తలుచుకోవడం. ఇలా మనం తలుచుకొని మనకు సమస్య లేకుండా ఉండేదాన్ని కూడా మనమే పర్టికులర్గా సమస్యగా రేపుతున్నాం. అలా రేపడం వల్ల వాళ్ళు మనకు ఫోన్ చేసి మనకు మనశ్శాంతి లేకుండా చేస్తారు.
దీనికి చాలా కాలం నుంచి నేను పాటిస్తున్న విషయం ఏమిటంటే పూర్తిగా మనకు అప్పు ఇచ్చిన వాళ్ళ గురించి ఆలోచనలో కూడా లేకుండా బ్రతకడం, కనీసం వాళ్ళ జ్ఞాపకానికి కూడా రాకూడదు. అలా మన మైండ్ను లేకుండా మన మనసును మనం కంట్రోల్లో చేసుకోవడం. మనం రోడ్డు పైకి పోతే మన దృష్టి రోడ్డు పైన కానీ చెయ్యి ఆపే బండి ఆపేటువంటి ఆ చేతి పైన కానీ ఉండాలి. అయ్యో ఈరోజు సాయంత్రం మనం 1000 రూపాయలు సంపాదించాలి, రేపు వాడికి అప్పు ఇవ్వాలి అనేటువంటి ఆ అప్పు అనేటువంటి ఆలోచన తీసేయడం. మనకు అప్పు ఇచ్చిన ఎవడైతే ఇచ్చాడో వాడి గురించి కనీసం మనసులో ఒక్కసారి కూడా ఆలోచన లేకుండా బ్రతకడం. అలా ఎప్పుడైతే మన మనసును మనం కంట్రోల్ చేసుకుంటామో, మనకు అప్పు ఇచ్చినోడి ఆలోచన లేకుండా కంట్రోల్ చేసుకుంటామో, అప్పుడు వాళ్ళు మనకు మళ్ళీ 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 ఫోన్ చేసి ప్రెజర్ చేసేది ఉండదు, మనశ్శాంతి లేకుండా మనం బాధపడేది ఉండదు. అప్పుడేం జరుగుతుంది, మనకు 1 రోజు 2 రోజుల్లో టైం దొరికినప్పుడు అప్పుడేం చేస్తాం, ఈ 2 రోజులు బండి దొరుకుంటాం, 3వ రోజు నేరుగా వాళ్ళ ఇంటికాడ అయిపోయిందన్న అబ్బా స్వామి డబ్బు అని చెప్పి ఇచ్చేస్తాం. ఇది జరగాలంటే కనీసం అంటే ఒక 2 రోజులు మనం ప్రశాంతంగా ఆటో తోలుకోవాలి. అలా తోలుకోవాలనుకుంటే వాళ్ళ నుంచి మనకు ఆ ప్రెజర్ రాకూడదు. ఇప్పుడు ఇంతసేపు ఏం చెప్పాను, మనం బలంగా ఫ్రెండ్కి ఫోన్ చేయాలనుకున్నాము, జస్ట్ నంబర్ నొక్కే కొందికి ఫ్రెండ్ ఫోన్ చేశాడు అని చెప్పి అలా మనం బలంగా అప్పులోని మనం తలుచుకొని వాళ్ళ మనసును మనం పరోక్షంగా ప్రేరేపించి వాళ్ళ దగ్గర ఫోన్ చేయించిందన మన మనశ్శాంతిని మనం పోగొట్టుకుంటున్నాం. కాబట్టి మీరు మనశ్శాంతి పోగొట్టుకోకుండా ఉండాలి అనుకుంటే, మీరు ప్రశాంతంగా ఉండాలి అనుకుంటే, ప్రశాంతంగా బండి తోలి ₹1 సంపాదించి మరుసటి రోజు 2వ రోజు 3వ రోజు అప్పు ఇవ్వాలి అనుకుంటే, మీరు తీసుకున్న అప్పు తీర్చాలి అని అనుకుంటే, మీకు అప్పు ఇచ్చిన వాడిని తలుచుకోకండి, అస్సలు తలుచుకోకండి. ఫస్ట్ ఒక ప్లాన్ చేసుకోండి, ఈరోజు రేపు నేను 2000 సంపాదించాలి, ఎల్లుండికి వాడికి ఇవ్వాలి అని ఫస్ట్ ప్లాన్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఈ 2000 సంపాదించాలి, 2000 నేను సంపాదిస్తాను అనే దానిపైన దృష్టి పెట్టండి. అంతే తప్ప 3వ రోజు వాడికి నేను డబ్బులు ఇస్తాను అనే విషయం ఆలోచించకండి. ఏంటి బ్రదర్ ఇలా ఆలోచనలు రాకుండా ఉండడం సాధ్యమా? ఎప్పుడు 24 గంటల ఆలోచనలు వస్తాయి, అప్పు 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 తప్ప మా జీవితాలు ఏమి లేవు అనుకుంటే ఉన్నాయి. మీరు ప్రయత్నించండి, అప్పులు ఉన్నాయి. మీరు ఒక్కసారి నీకు అప్పిచ్చిన వాడి జ్ఞాపకాలు లేకుండా నీ మనసులో వాడిని తలుచుకోకుండా ఉండు, చూడు, అద్భుతాన్ని చూస్తావు నువ్వు, అద్భుతాన్ని. ఇప్పుడు జనరల్గా నేను ఈ నెల ఆగస్ట్ 4వ తేదీ నేను ఈఎంఐ కట్టాలి. ఫస్ట్ ఈఎంఐ బ్యాలెన్స్ పెట్టాను, 2వ ఈఎంఐ కట్టాలి. 2వ ఈఎంఐ దాటేసింది అంటే 4వ తేదీ దాటేస్తే 5వ తేదీన వాళ్ళు ఈఎంఐ పుస్తకంలో సీజింగ్ అని రాసుకున్నారనుకో, అప్పుడు ఏమవుతుంది తెలిసిన, ఎవడో ఒకడు రోడ్డు పైన బండి ఎక్కడ కనిపిస్తే అక్కడ వచ్చి బండి సీజ్ చేస్తాడు. కానీ 4వ తేదీ కట్టాల్సిన దాన్ని నేను 12వ తేదీ కట్టా. 12వ తేదీ వరకు నన్ను ఎవ్వరూ రోడ్డు పైన బండి ఆపలేదు. నా ఫైనాన్స్ వాళ్ళు వాళ్ళ పుస్తకంలో సీజింగ్ అని రాయలేదు. నీకు ఉదాహరణ, ఈ నెలలో నా జీవితంలో జరిగిన ఉదాహరణ నేను చెప్తున్నాను. కారణం ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు డబ్బులు కుదిరితే నేను కడతాను అని చెప్పిందనా, నాకు డబ్బులు కుదరడం కోసం నేను ఆలోచించేసా. ఇలా జరుగుతుందా అలా జరుగుతుందా, వాడిస్తాడా వీడిస్తాడని చెప్పి డబ్బులు కుదరడం కోసం ట్రై చేశాను. కానీ మనకు ఫైనాన్స్ కట్టాలి అని చెప్పిందనా, వాళ్ళని నా మనసులో తెలుసుకునిందనా, వాళ్ళ మనసులో లేని ఆలోచన నా దగ్గర నుంచి నేను వాళ్ళకి సిగ్నల్ పంపించలేదు. దానివల్ల 4వ తేదీ కట్టాల్సిన నేను 12వ తేదీ కడితే కూడా అప్పటి వరకు సైలెంట్గా ఉన్నారు. నాకు ఫోన్ చేయలేదు, అస్సలు ఫోన్ చేయలేదు. ఎందుకంటే వాళ్ళ ఆలోచనలో నేను లేదు. అలా వాళ్ళ ఆలోచనలో నేను లేకుండా ఉండడానికి కారణం ఏంటి, నేను నా దగ్గర నుంచి నేను వాళ్ళకి సిగ్నల్ పంపించలేదు, వాళ్ళని తలుచుకొని. ఇది ప్రాక్టికల్గా ఆల్మోస్ట్ ఒక 2-3 సంవత్సరాలుగా నేను పాటిస్తున్నాను. కాబట్టి నా చుట్టూ ఎన్ని అప్పులు ఉన్నా ఏ ప్రెషర్ నా పైన పడదు. నేను ఇచ్చినప్పుడే డబ్బులు తీసుకుంటారు, అలా నేను ఇచ్చినప్పుడు తీసుకొని కూడా బా నువ్వు తోపుబా తురుంబా అంటారు. ఎందుకంటే వాళ్ళు నన్ను ఎత్తుకొని రావాల్సిన అవసరం లేదు, నేను ఎత్తుక్కుంపి వాళ్ళని డబ్బులు ఇచ్చేస్తాను నేను. ఇలా మనకు అప్పిచ్చినోని ఎప్పుడైతే మన బ్రెయిన్లోంచి తీసేస్తామో, డబ్బు సంపాదించాలి అనే ఉద్దేశం కలిగి అప్పు ఇచ్చినోడిని ఆలోచనలు బ్రెయిన్లోకి రాకుండా ఉంటాయో, అప్పుడు మనం ప్రశాంతంగా బండి తోలుకుంటాం, ₹1 సంపాదించుకుంటాం, మనశ్శాంతిగా రోడ్డు పైన ఉంటాం. నిజంగా ఇదైతే ఒక బ్రహ్మాండమైన ఆలోచన, బ్రహ్మాండమైన టిప్పు. నా సాటి ఆటో డ్రైవర్లు మనశ్శాంతిగా రోడ్డు పైన బండి తోలుకోవడానికి బ్రహ్మాండమైన టిప్పు నేను పాటించి అనుభవించి చెప్తున్నా. కనీసం దీన్ని మీరు మంచిగా అర్థం చేసుకుంటారా, చెడ్డగా అర్థం చేసుకుంటారా, పాజిటివ్గా తీసుకుంటారా, నెగిటివ్గా తీసుకుంటారో నాకు తెలియదు.
ఇదైతే అద్భుతమైంది, నా జీవితంలో అక్షరాల జరుగుతోంది. ఈరోజు ఈ సెకండ్ నా జీవితంలో అక్షరాల జరుగుతోంది. ఆ విషయాన్ని, నా జీవితంలో ఉండేటువంటి అతిపెద్ద సీక్రెట్, ప్రపంచంలో కొంతమందికి లేకుంటే 99% మందికి తెలియనటువంటి అతిపెద్ద సీక్రెట్ నేను ఈరోజు మీ ముందు పెట్టాను. నేను పెట్టినటువంటి ఈ సీక్రెట్ మీకు ఉపయోగపడుతుంది అని నేను అనుకుంటున్నా. నేను అనుకున్నంత మాత్రాన మీరు అనుకోవాలని రూల్ లేదు కదా. ఇంతకీ మీరేమనుకుంటున్నారు అన్నది కింద కామెంట్ చేయండి. మీ మనసును నేను తెలుసుకుంటాను. ఇప్పటి వరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఉంటాను. బాయ్.